మాయలో పడి మోసపోయిన పల్నాడు జిల్లా వాసి భావన ఋషి కాలనీలో నివాసం ఉంటున్న అవ్వరు రమేష్ కు ఉద్యోగం ఇప్పిస్తానంటూ 2,40,000 నగదు తీసుకున్న వ్యక్తులు, టీమ్ లీజ్ కంపెనీలో ఉద్యోగం ఇస్తానంటూ నమ్మించిన వ్యక్తులు, కంపెనీ వద్దకు వెళ్లిన బాధితుడకు ఎదురైన చేదు అనుభవం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు తీసుకుని 3 నెలలైతున్నా పురోగతి ఏమీ లేదని ఆరోపణ చేస్తున్నాడు. తప్పు చేసిన వారు బయట తిరుగుతూ ఉంటే మోసపోయిన తను అప్పులు కట్టుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు ఆరోపణ చేస్తున్నాడు. నా పేరు రమేష్ అండి. అవ్వరు రమేష్. నేను భువనేష్ కాలనీలో ఉంటాను. మా బాబుకు జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి అక్షరాల 2,40,000 డబ్బులు తీసుకున్నాను. టీమ్ లీజ్ కంపెనీ అనే దాంట్లో డబ్బులు జాబ్ ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారు. నా బాబు లెక్క కనీసం 17-18 మంది దాకా జాయిన్ అయ్యారు. దాంట్లో అందరి దగ్గర 2,40,000 2 లక్షలు ఎంత అంటే అంత తీసుకున్నారు. తీసుకొని ఇట్లా మోసం చేశారు. టీమ్ లీజ్ కంపెనీ అనేది దారాగా ఈ బొడుగు వెంకట్రావు, అనిలు, అఖిలు, అనుష ఈ 4 పేర్లు ఉన్నాయి. వాళ్ళే మమ్మల్ని మోసం చేసింది. ఇట్లా ఎంతమందిని మోసం చేస్తున్నారు అది నాకేం అర్థం కాకొస్తున్నది. ఈ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చాము ఇట్లా సంగతి అని చెప్పేసి. స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినాను. ఇచ్చిన తర్వాత ఇప్పటికి 3 నెలలు అవుతున్నది. 3 నెలల నుంచి దీని నుంచి నాకేం పురోగతి కనిపించట్లేదు. నాకైతే వాళ్ళు బిజినెస్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి. ఉల్టా మా మీద కేసులు పెడతామని ప్రాణభయం ఉన్నది. వాళ్ళు మోసం చేసిన వాళ్ళు బయట దర్జాగా తిరుగుతున్నారు. నేను ఇటో అప్పులు కట్టుకోలేక, వడ్డీలు కట్టుకోలేక, తెచ్చిన చాట వడ్డీలు కట్టలేక నా పరిస్థితి అట్లా ఉందండి. ఇప్పుడు బెదిరింపు చేస్తున్నారండి. ఉల్టా మా మీద కేసులు పెడతామని చెప్పేసి ఏం చేస్తావు, ఏం బిక్కుంటావు, అది ఇదని మాట్లాడుతున్నారు. మాకైతే ప్రాణభయం ఉన్నది. దయచేసి చేయగాలి చదువుతో మాకు ఇంకా డబ్బులు రావాలని ఏందయ్యా అని అడిగితే ఇంకా బెదిరింపు కాల్స్ మా మీదనే ఎక్కువ పెడుతున్నారు. ఏం చేస్తావు చేసుకో, మీ మీద తిరిగి కేసులు పెడతాము, డబ్బులు అడుగుతుంటే వీడియో కాల్ చేసి. ఈ అనుష అనే అమ్మాయి అయితే ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నది. ఈ వెంకట అనేవాడు నన్ను దించినోడైతే అసలు వాడు పట్టించుకునే పట్టేట్టు. అఖిల్ అనేవాడైతే చెక్ ఇచ్చిండు, అది అకౌంట్ బ్లాక్ చేసేసి. ఇట్లా మోసం జరుగుతుంది. నా లెక్క ఎవరు మోసపోకండి. చెప్తే చాలా చెప్తా ఉంటాం.